అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కాకినాడలోని జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పాల్గొని మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి పెనుముప్పు అని అన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించే వారి ఆరోగ్యంతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమని అన్నారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలను దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. అనంతరం మాదక ద్రవ్యాల అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ బాన్గుడి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ ర్యాలీలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజు అలాగే సార్, అలాగే సార్. ప్రసాద్ గారు సార్ సార్ అమ్మా నువ్వు పక్కన అమ్మా వద్దు బ్రో, తగ్గించాలి బ్రో, మెల్లిగా. రండి సార్.
డ్రగ్స్ అండ్ illicit ట్రాఫికింగ్ రోజున ఇలా మనం అందరము ఒక దగ్గర గ్యాదర్ అయ్యి డ్రగ్స్ కి ఎగనెస్ట్ గా అంటే మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు ఎగనెస్ట్ గా ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడానికి చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మాదక ద్రవ్యాలు మన జీవితాన్ని చిత్తు చేస్తాయి అని అందరికీ తెలుసు. మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి అని మనం అందరం కోరుకుంటాము. పర్టికులర్ గా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మత్తు పదార్థాలు వాడుకమనిషి వాటి బారిన పడి వాళ్ళ జీవితాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకుంటూ వాళ్ళ ముఖ్య సమయాన్ని వృధా చేసుకుంటూ దయచేసి ఉండొద్దండి. వీటికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మాకు 14405 ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు సెపరేట్ గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా దయచేసి మాకు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఈ మాదక ద్రవ్యాలకు ఎగ్నెస్ట్ గా ర్యాలీస్ కానీ అవగాహన సదస్సులు కానీ వేదిక మీద ఉన్న పెద్దలు, యువత, పూర్తిగా కాలేజీ నుంచి స్కూల్స్ నుంచి వచ్చిన యువత అందరికీ కూడా ఈ అవేర్నెస్ మీద 10 మందికి తెలియజేద్దాం ఒక ఆకాంక్షతో వచ్చిన మీ అందరికీ కూడా కాకినాడ పట్టణానికి వస్తువులకి గత 5 సంవత్సరాలుగా మనం ఏదైనా వస్తువు మార్కెటింగ్ ఎలా చేస్తామో ఆ మార్కెటింగ్ స్థాయికి ఈ గంజాయిని కాకినాడ జిల్లాలో ప్రతి చోట కూడా మార్కెటింగ్ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ప్రతి చోట ఎక్కడికక్కడ స్కూల్స్ దగ్గర బ్రాంచెస్ నుంచి అక్కడి నుంచి ఆ బ్రాంచ్ ఏమో ఇంకొకరు సప్లై చేస్తే వాళ్ళేమో కింద సప్లై చేసి ఆ స్థాయికి వెళ్ళిపోయిన దాన్ని గత 1 ఇయర్గా దీన్ని పూర్తిగా చాలా వరకు తీసుకొచ్చాం. కానీ పిల్లల్లో కొంతమందిలో ఉండిపోయింది. దాని యొక్క ప్రభావాలు మేము అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మా దగ్గరికి అనేక మంది పేరెంట్స్ రావడం, అలాగే దీనివల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తులు రావడం, ఇటువంటి అనేక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మేము అనేక సార్లు అవి చూడటం, ఆఫీసర్ల దృష్టిలోకి పెట్టడం, ఆఫీసర్లు దాని మీద తగిన యాక్షన్ తీసుకోవడం. కానీ చట్టాలు ఎంతవరకు సహకరిస్తున్నాయంటే అది కొంతవరకునే సహకరిస్తూ ఉన్నాయి. ఆ చట్టాలు కొంతవరకునే సహకరించడం వల్ల పూర్తి స్థాయిలో వీళ్ళు చేయలేకపోతూ ఉన్నారు. కాబట్టి అవసరమైతే చట్టాలు సవరించైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా నాశనం చేయని పరిస్థితుల్లో ఇవాళ ఒక యువత, ఒక దేశ భవిష్యత్తు పూర్తిగా నిర్ణయిపోతుంది. మనం ఇప్పుడే కరోనా నుంచి కోలుకుని ఇప్పుడే మన తిరిగి ప్రజా జీవితంలో పడి వెళ్తున్న టైంలో మనకి గంజాయి రూపంలో కాకినాడలో జిల్లాలో మటుకు చాలా పెద్ద ఎత్తున ఈ పాడుపడిపోయిన స్కూళ్ళ దగ్గర కానీ, పాత ఆఫీసుల దగ్గర కానీ, అలాగే ముఖ్యంగా కాలేజీలు వెనకాల ఉన్న తోటల్లో కానీ ఇవి చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. పోలీస్ మానిటరింగ్ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయగలుగుతూ ఉన్నారు. ఎవరన్నా దొరికితే మటుకు వాళ్ళ ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టట్లేదు. కాకినాడలో అయితే ఒక స్థాయికి రోడ్డు మీద కత్తులు కూడా పట్టుకుని మొన్న వీడియో ఒకటి చూశాను నేను. ట్రస్ట్ హాస్పిటల్ ముందు కాకినాడ చేతిలో కత్తులు కూడా పట్టుకుని వెళ్ళి స్థాయికి ఇచ్చారు. వాళ్ళందరినీ వేళ అణచివేయడం జరుగుతూ ఉంది, అణచివేయబడుతూ ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా మేము పిల్లలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఆ వాతావరణంలో కనపడితే, అంటే సాధారణ వ్యక్తులు కొంతసేపు ఎవరొక చూడడం, అలా వచ్చి వాళ్ళు నవ్వుకోవడం, అవసరం లేని దానికి అనవసరమైన దానికి రియాక్ట్ అవ్వడం, ఇటువంటి వాళ్ళ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. ఆ లక్షణాలు కనపడినప్పుడు మీ జంక్షన్లో టీచర్స్ కానీ, మీ ఎవరంటే లెక్చరర్స్ ఎవరైనా ఉంటారండి వాటికి కానీ మీరు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే ఈరోజు జూన్ 26న ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఆనరబుల్ సీఎం సార్ ఫ్లాగ్ ఆఫ్ చేయడంతో అక్కడ ఆనరబుల్ సీఎం సార్ కూడా పార్టిసిపేట్ చేశారు. దాంతో స్టార్ట్ చేశాము. ఇది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ హెడ్ క్వార్టర్స్లోనూ ఇవాళ కండక్ట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అట్లానే ఆల్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ సపోర్ట్తో పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీల తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే
డ్రగ్ అబ్యూస్కి అగెయిన్స్ట్గా అవేర్నెస్ క్రియేట్ చేయటము, రిపోర్టింగ్ పెంచటము, అట్లనే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ డ్రగ్స్కి బానిసైన వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించడము. దీనిలో ముఖ్యంగా మేమందరికీ పబ్లిక్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈగిల్ అనే ఒక ఎక్స్క్లూజివ్ ఆర్గనైజేషన్ ఆనరబుల్ సీఎం సార్ ఫామ్ చేశారు ఈ డ్రగ్ మెనేస్ని కంట్రోల్ చేయడానికి. వాళ్ళ అహర్నిశం దీనికోసం కృషి చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫర్ట్స్ కూడా కాంప్లిమెంట్ అవుతున్నాయి. వాళ్ళు 1972 అని ఒక టోల్ ఫ్రీ నంబర్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ రెగ్యులర్ పోలీస్కి రిపోర్ట్ చేసే నంబర్తో పాటుగా ఈ 1972 పబ్లిక్ అందరూ తెలుసుకొని ఎక్కడైనా కానీ డ్రగ్ కన్జంప్షన్, ట్రాఫికింగ్ ఆర్ సేల్స్, ఎక్కడైనా మూవ్మెంట్ కానీ సేల్స్ కానీ కన్జంప్షన్ కానీ ఉంటే దయచేసి రిపోర్టింగ్ పెంచితే కనుక ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి మనం బయటపడతాము. సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన నషాముక్త భారత్ అభియాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ నుంచి వచ్చే అవుట్కమ్ ఎక్స్పెక్టెడ్ ఏంటంటే కాకినాడ డిస్ట్రిక్ట్ షుడ్ బికమ్ డ్రగ్ ఫ్రీ ఇన్ ద ఫోర్సియబుల్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇవాళ జూన్ 26వ తారీఖు డ్రగ్ అవేర్నెస్ క్యాంప్ ఇవాళ రన్ చేయడం జరిగింది ఇక్కడ. అలాగే ఇది 87లో స్టార్ట్ అయినటువంటిది. 87 నుంచి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నెమ్మదిగా ఇప్పుడు మన జిల్లాలో అదర్ డ్రగ్స్ పెద్దగా ట్రేస్ అవ్వట్లేదు, కానీ గంజాయి పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాలుగా గంజాయి అన్నది ఒక కామన్ వ్యాపారం కింద తయారు చేసేయడం జరిగింది. గంజాయి అన్నది మామూలుగా ఒక కాల్గేట్, సోపు, పేస్టో డిస్ట్రిబ్యూషన్ ఇస్తాం కదా, అంత నెట్వర్క్ స్థాయికి దీన్ని ఈ జిల్లాలో పెంచుకుంటూ పోయారు. అంటే ఒకళ్ళ దగ్గర డిస్ట్రిబ్యూషన్, సబ్ డిస్ట్రిబ్యూషన్, అట్లా ఇక ఈ కాలేజీ నాది, ఆ కాలేజీ నీది, ఈ కాలేజీ నాది అన్న స్థాయికి వైసీపీ టైంలో జరుగుతూ ఉంది. కానీ గత 1 సంవత్సరంగా దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటూ ఉంది. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ పట్టుకోవడం జరుగుతూ ఉంది. దీన్ని కొలుకు తెచ్చారు, కానీ ఇంకా కొంతమంది యువతలోనే అక్కడెక్కడ చాలా ఉండిపోయింది. దాన్ని కొంచెం ఫ్రెస్టేజెస్గా తీసుకుంటూ ఉన్నారు. నాకు తెలిసి గత నెల రోజులుగా 2 నెలలుగా ఇందులో వాంటెడ్ క్రిమినల్స్ కొంతమంది ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని ఎదుగుతూ టీములు కూడా తిరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున టీములు తిరుగుతూ ఉన్నాయి. ఈ కాకినాడ రూరల్లో అయితే మటుకు ఇది కొంచెం ఎక్కువగా కనపడుతూ ఉంది. దాని నిమిత్తం ప్రత్యేకంగా ఎస్ఏలు, మన ఎస్ఏలు అందరూ కూడా గణేష్ గారు అయితేనేటి, ఇక్కడ రేర్బాబు గారు అయితేనేటి, ఆ ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో జరుగుతున్న చోట ప్రతి చోట తిరుగుతూ ఉన్నారు. కానీ ఇది ముఖ్యంగా కాలేజీల్లోనే అక్కడ కనపడుతూ ఉంది. అక్కడ కొంచెం ఉపాధ్యాయులు అలాగే మేనేజ్మెంటు కాలేజీ స్కూల్ది ఒక పరువు పోతుందని ఆలోచించుకుంటే జీవితాలు పోతాయన్న ఆలోచన, ఒక వ్యక్తి వల్ల మిగిలిన అందరి జీవితాలు పాడైపోతాయి. ఒక వ్యక్తి దొరికినప్పుడే అతను తీసుకొని చెప్తే ఇన్స్టిట్యూషన్ పేరేం పాడవదు, ఇంకా గొప్ప పేరు వస్తుంది. ఇటువంటి అలౌ చేయట్లేదు మన ఇన్స్టిట్యూషన్లో అని చెప్పి ఒక గొప్ప పేరు వస్తుంది. కాబట్టి నేను కోరుతున్నది ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్లో కూడా నేను ఖచ్చితంగా వాళ్ళందరినీ కోరుతూ ఉన్నాను. ఏ ఒక్క ట్రేస్ అయినా సరే మా దృష్టిలో ప్రభుత్వ దృష్టిలో పెడితే ఎస్పీ గారు దీనికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, ఒక యాప్ ఇచ్చారు. దీని మీద పూర్తి స్థాయిలో ప్రస్తుతం ఉన్న ఎస్పీ గారు, కలెక్టర్ గారు అయితే చాలా పూర్తి స్థాయిలో దీని మీద పనిచేస్తూ ఉన్నారు. ఇది నేను అనుకోవడం 1-2 నెలల్లో కంట్రోల్ అవుతుంది. కానీ దీంట్లో చట్టాలు కూడా కొంతమంది ఒక స్థాయి దాటిన తర్వాత ఒక 1,00,000 మందిని కాపాడుకోవడానికి అవసరమైతే వాడిని కాల్చి పారేస్తే తప్పులేదు నన్ను అడిగితే. అటువంటి ధైర్యాలు కూడా పోలీసు కొన్ని సందర్భాల్లో తీసుకుంటుంటారు. ఇక్కడ కూడా అలాంటివి జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే లక్షల జీవితాలు పోయేటప్పుడు ఒక వ్యక్తిని కాల్చి పారేసినా కూడా నష్టం లేదు. ఆ కుటుంబం ఒకటి బాధపడితే తప్పితే ఇక్కడ లక్షల కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయి. అటువంటి నిర్ణయాలు కూడా అవసరమైతే తీసుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామచంద్రాపురంలో భారీ ర్యాలీ. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇరవై 23 అతి చిన్న వయసులో అంతరిక్షానికి వెళ్లనున్న తొలి భారతీయురాలు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి. 2029లో అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా రోదస్సులోకి వెళ్లనున్న జాహ్నవి.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో భారీ ర్యాలీ. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాల వినియోగం సమాజానికి పెనుముప్పు అన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.